హలో స్టూడెంట్స్, టుడేస్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి. లిస్ట్ 1లో ఉన్నటువంటి అంశాలను లిస్ట్ 2లో ఉన్నటువంటి అంశాలు వాటి యొక్క రిలేషన్షిప్ ఆధారంగా వాటికి ఉన్నటువంటి సంబంధాలకు అనుగుణంగా మనం జతపరచవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలో కేసీ నియోగి అనేటువంటి వ్యక్తి 1952 నుంచి 1957 సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్గా వ్యవహరించింది కాబట్టి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ 2గా గుర్తుపెట్టుకోవాలి. ఎన్కే సింగ్ అనేటువంటి వ్యక్తి 2020-21 సంవత్సరానికి సంబంధించినటువంటి కోవిడ్ కాలానికి సంబంధించి 1 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి సూచనలు చేశాడు. అదే రకంగా 2021 నుంచి 26వ సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా అతను చైర్మన్గా వ్యవహరించాడు. కాబట్టి 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఫస్ట్ దానికి ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక కమిషన్ అనేది ఇక్కడ మనకు ఆర్థిక పరమైనటువంటి సమైక్యవాదాన్ని ఫిజికల్ ఫెడరలిజానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక కమిషన్ అనేది ఫిజికల్ ఫెడరేషన్ అంటే ఆర్థిక సమైక్యతకు సంబంధించినటువంటి విషయాల గురించి మనకు చర్చిస్తుంది. తర్వాత ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్, పన్నులకు సంబంధించినటువంటి పంపిణీ. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పన్ను విధిస్తుంది, రాష్ట్రాలు కలెక్ట్ చేసుకుంటాయి. అలా రాష్ట్రాలు కలెక్ట్ చేసినటువంటి పన్నును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పన్ను పంపిణీకి సంబంధించిన విషయాలు సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ అంటే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధాలలో భాగంగా మనం చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఫస్ట్ వచ్చేసి మనకు 2 అండ్ సెకండ్ వన్ వచ్చేసి 1, థర్డ్ వన్ వచ్చేసి ఆర్థిక కమిషన్ అయితే ఉందో అది ఫెడరలిజంకి సంబంధించింది. అండ్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్, పన్ను పంపిణీ అనేది ఇక్కడ మనకు స్టేట్ అండ్ సెంటర్కి సంబంధించినటువంటి రిలేషన్షిప్ గురించి తెలుసు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో A1 ఈజ్ అ రైట్ ఆప్షన్ అనేది విద్యార్థులు ఇక్కడ గమనించాలి.